రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని సాగనింపేందుకే టీడీపీ జనసేన కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పీఏజీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు చేపడితే వాటన్నిటిని తొలగించిన దుర్మార్గపు ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షసుడి పాలనను అంతమొందించేందుకే 3 పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొటార నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, సయ్యద్ అన్వర్ బాషా, బాబు, లక్ష్మీకుమారి, పసుపులేటి సునీత, ఆరిఫా, ముంతాజ్, ఆర్ల వెంకటరత్నం, మేడికొండ మోహన్ రావు, నిడమనూరి పావని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు హాజరయ్యారు. గగనంలో వెలిగే తారయే, భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే. నాయకుల కన్నా కింద క్యాడర్ ఒట్టుగా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి తీవ్రంగా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి ఇదే నాంది. ఇక్కడి నుంచి ఈ సమావేశానంతరం నేను నగరపాలక అధ్యక్షుడుగా ఉన్నాను కాబట్టి, సోదరుడు జనసేన నగరాధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి, ప్రతి డివిజన్లో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో డివిజన్ వైజ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అందరం కలిసి ముందుకెళ్ళి రేపు పొద్దున దామచల జనార్దన్ గారికి మీరందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, అలాగే జనసేన కార్యకర్తలు అంతేవిధంగా ఆయన ఇంకా వెంటనే కొంత ఎక్కువ ఇష్టంగా ఉంటారు. ఎందుకంటే మేమేదో కొంత మా క్యాండర్ హుషారుగా యుద్ధానికి వెళ్ళని చెప్పిన ఫీలింగ్ ఉన్నారు. మీరుంటే ఇంకా పనులు జరుగుతుందని చెప్పని ఆయన అనుకుంటా ఉంటారు. సుందరం కలిసి ఇప్పుడు జనార్దన్ గారి గెలుపుకి పూర్తిగా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ వేరే మహిళలు, తెలుగు మహిళలు, మీడియా సోదరులు అందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మనం అందరం కూడా ఎంత కష్టపడ్డా ఇక 40 రోజులే మన ముందున్నటువంటి సమయం. ఈ 40 రోజులు కూడా
మన బూతుల్లో మన డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి బూతుల్లో మనందరం కూడా 22 పార్టీలు కూడా కలిసి గట్టిగా పనిచేసేటటువంటి సందర్భం వచ్చింది. ఇప్పటి వరకు 2019 ఎన్నికల్లో పోటీ చేసే దగ్గర నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో నా వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా రేపు రాబోయే అధికారం వచ్చిన తర్వాత నేను అండగా ఉంటానని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నాను. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా జనార్దన్ గారు కూడా ప్రతి డివిజన్లో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని జనసేన పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులతో సరి సమానంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు జరగబోయే ఎన్నికలు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మతమెక్కి కొట్టుకుంటున్నటువంటి ఒక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి 2024 ఎన్నికలు జరగబోతుంది. రేపు జరగబోయే 24 ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగానే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక రాక్షసుని అంతమొందించాలని చెప్పేసి ఈ రోజు మధ్యవర్తిత్వంగా 3 పార్టీలు ఏకం చేసినటువంటి పరిస్థితి కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నరరూప రాక్షసుని చంపడానికి కోసం. ఎందుకంటే శ్రీరాముడు దేవుడే, కానీ ఆ దేవుడి వల్ల కూడా కాకపోతే వానర సైన్యాన్ని సహాయం తీసుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ దేవుడే, కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని పెంచాలంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటై మనందరం కూడా కలిసి వెళ్ళాల్సినటువంటి సందర్భం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం ఇక్కడ ఉన్నటువంటి ఒక నరరూప రాక్షసుడు, ఇక్కడ ఉన్నటువంటి రాక్షసుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుగా అర్థం ఏంటో తెలుసా? లోపల కత్తులు పెట్టుకొని బయటికి నవ్వినట్టు నడిపిస్తూ ఉంటాడు. అతనే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు నా సొంతం అంటాడు. ఈ ఎన్నికలకి 2024 ఎన్నికలకి బాలినేని హఠాలో ఒంగోలు బచాలో అనే నినాదంతోనే మనందరం ఇదే నినాదంలో మనందరం ముందుండాలి. గతంలో 2014లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతుగా 2 పార్టీలు కలిసి వెళ్ళినప్పుడు రామచంద్ర జనార్దన్ గారిని ఒంగోలు శాసనసభ్యుడిగా మనందరం కూడా గెలిపించుకున్నాం. అలాగే ఒంగోలు అభివృద్ధి కూడా జనార్దన్ గారు చాలా కృషి చేశారు. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పొత్తుల్లో ఉన్నాం, త్యాగాలు చేయాలి, త్యాగాలు మనం చేశాం. కేవలం రాష్ట్రం కోసం, మన నియోజకవర్గం అభివృద్ధి కోసం జనార్దన్ గారిని గెలిపించుకునే బాధ్యత మనందరం కూడా మనం భుజాలను వేసుకున్నామని చెప్పి మరొకసారి మీ అందరికీ వివరిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరికీ నేను భరోసాగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజు 24 మంది శాసనసభ్యులు గెలిచి అసెంబ్లీలో, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు మన వాణి నిర్మించబోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి నియమం. ఇది మర్చిపోయి మనకి 24 ఏళ్ళు అంటే అసలు మనకి ఏముంది? జీవో దగ్గర నుంచి ఈ రోజు మనం పైకి వెళ్ళాం. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, సీట్ల సంఖ్య కాదు, అధికారంలో మనం ఉన్నావా లేదా అనేది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ఉన్నావా లేదా, మన వాటా ఉందో లేదా అనేది ఆలోచించండి. కాబట్టి మనకు ఉన్నటువంటి ఒకే లక్ష్యం, ఇక్కడ అభ్యర్థిగా మనం బలపరిచినటువంటి రామచంద్ర జనార్దన్ గారిని గెలిపించుకునేటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకున్నాం. ఈ యొక్క ఆత్మీయ సమావేశం తర్వాత ప్రతి వార్డులో, ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో కూడా 2 కార్యకర్తలను కూడా కలిసి ముందుకు సాగుతాం. అలాగే ఇప్పటి నుంచి మనం కూడా ప్రతి గ్రామంలో కానీ, ప్రతి వార్డులో కానీ ఎక్కడ మన ప్రచారంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు
మీద కార్యకర్తలు కూడా ఉమ్మడిగా ఉండేటట్టు ప్లాన్ చేస్తే మనకు ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా మన మధ్య గొడవ పెట్టకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య నేను చూశాను, ఏడు దగ్గర సాక్షి పేపర్ నా గురించి జనార్దన్ గారి గురించి అసత్య ప్రసారాలు రాసింది. అసలు సాక్షి పేపర్ జగన్ పేపర్ అసలు అది కూడా పేపర్గా గుర్తిస్తావా నేను అడుగుతున్నాను. నాకు తెలిసి అది టోటల్ పేపర్. సాక్షి అనేది ఒక టోటల్. అలాంటి పేపర్లు రాసేయన్నీ కూడా ప్రజలందరి ముందు కూడా మీరు నిలబెట్టాలి. ఎందుకంటే మన ఇద్దరం కలిసి కూడా పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఎవరికి సీట్ వచ్చినా సరే కలిసి పనిచేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే సీటు ముఖ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చెప్పారు, నన్ను పిలిచి చెప్పారు, పిలిచి నీకు నీ బాధ్యత నేను తీసుకున్నాను, నువ్వు నా మనిషివి కాబట్టి నీకు టికెట్ వచ్చినా రాకపోయినా నువ్వు పార్టీని అక్కడ గెలిపించాలి, నువ్వు తెలుగుదేశం పార్టీతో ఉండాలి, నీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు చెప్పారు. ఎందుకంటే పొత్తుల్లో ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయడం అవసరం మనకి. ఎన్నో అనుభవం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో ఈరోజు మనం పొత్తు పెట్టుకున్నాం. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తుంది. కాబట్టి ఇరువురు కూడా కలిసి మన కార్యకర్తల్ని కాపాడుకునేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మరొకసారి మీ అందరినీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జనసేన తెలుగుదేశం రెండు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దానికి అందరూ కూడా జనసేన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి చేసిన వాళ్ళందరూ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు జనసేన అధ్యక్షులు గౌరవమైనటువంటి ఒకసారి మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇద్దరు కూడా ఇప్పుడుండే పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం 5 సంవత్సరాల నుంచి మనం చూసాం. దీన్ని ఒక రాక్షసుని అందరూ కూడా కలిసి మనం పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు జనసేన తెలుగుదేశం రెండు కలిసి, అదేవిధంగా నిన్నే బీజేపీ కూడా కలిశారు. బీజేపీ 3 పార్టీలతోటి యుద్ధంలోకి 40 రోజుల యుద్ధంలో మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ జగన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పేసి రాష్ట్రానికి వచ్చారు. వచ్చి ఆ రోజేమో ఎన్నో మాటలు చెప్పాడు. ఎన్నికల ముందు మద్య నిషేధం అన్నాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు, అదేవిధంగా సిపిఎస్ రద్దు అన్నాడు. ఒకరి కాదు అన్ని హామీలు ఇచ్చాడు. ఆయనకి నోటుకు వచ్చిన హామీలు ఇచ్చేసి ఎక్కిన మరుక్షణం పడగట్టం మొదలుపెట్టాడు. గ్రీవెన్స్ కాదు నుంచి మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా ఉంటుందో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ రోజు 5 సంవత్సరాలు ఎన్నికలు, రేపు 4 రోజులు నోటిఫికేషన్ వస్తుందన్నా కూడా ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితులు ఈ రోజు ఈ సైకో జగన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరు కూడా అదివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా 1-2 నచ్చకపోతే దాన్ని మార్చుకుంటారు. ఇతరులు వచ్చిన తర్వాత ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు జరిగినాయో దాన్ని అన్ని కూడా పక్కన పడేశాడు. కానీ ఆయన ఇచ్చే పథకాలు మాత్రం పేర్లు మార్చి దాన్నే అమలు పరుస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ రాజకీయాన్ని ఎక్కడైతే కడపలో ఉంటుందో దాన్ని రాష్ట్రం అంతా కూడా తీసుకుంటాం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాని కాబట్టి రేపు ఎన్నికల్లో అయినా కూడా, ఓట్ల విషయంలో అయినా, ఏదైనా కూడా పరిస్థితులు, ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. మళ్ళా ఈ రాక్షసులు కానీ మళ్ళా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అప్పటికే 20 సంవత్సరాలు పోయింది.
ఇంకా మళ్ళా ఎవరు కూడా ఇక్కడ ఈరోజు మూడు పార్టీలు కూడా కలిసి ఈరోజు పోటీలు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఉన్నా కూడా మనకు కావాల్సింది మంచి ప్రభుత్వం కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు మనకు తీసుకొస్తే ఒక కంపెనీలు కూడా ఉన్నాయి. మన జిల్లాలో 25,000 కోట్లతోటి పేపర్ మిల్ ఆ రోజు ఫౌండేషన్ స్టోరేజ్ అన్ని చేశారు. దానికి రెవెన్యూ కూడా మనకి గవర్నమెంట్కి పెరుగుతుంది. అదేవిధంగా 16,000 ఉద్యోగాలు వస్తాయని మనం చదువుకున్న పిల్లలకి అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు చేస్తే వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు కూడా గుజరాత్కి వెళ్ళిపోయి ఈరోజు అది కూడా లేకుండా చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఎంతో మందిని కూడా ఈరోజు మధ్యలో మన రాష్ట్రంలో ఏదైనా మాట్లాడితే అతను కూడా చెప్పే పరిస్థితి, అతని మీద కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు మనందరం కూడా మనం చూసాం. కాబట్టి రాక్షస ప్రభుత్వాన్ని మనం చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కసిగా, ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయాలు తీసుకొని కసిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నాయని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మేము మీకు ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం. రియాజ్ ఇంతకు ముందు నుంచి కూడా మన మిత్రుడే. అదేవిధంగా పార్టీ కూడా మేము ఒక పద్ధతి ప్రకారంగా పోయేవాళ్ళం. జనసేన వాళ్ళకి కూడా పూర్తిగా తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా అయితే మాతో ఇదివరకు ఉన్నారో, జనసేన కార్యకర్త ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ ఫోన్ వచ్చినా కూడా మేమందరం కూడా కలిసి వాళ్ళ కూడా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు పదవుల్లో అవ్వచ్చు, లేకపోతే రేపు డెవలప్మెంట్లో అవ్వచ్చు, అక్కడ ఉండే ఇష్యూస్ని బట్టి ఏం చేస్తే మన వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకునే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా జనసేన వాళ్ళకు కూడా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉండే అతను కూడా మనం చూసాం. ఇక్కడ ఉండే అతను 5 సార్లు గెలిపించారు. 5 సార్లు గెలిపిస్తే 5 సార్లు కూడా అతను ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలి. ఈరోజు పూర్తిగా ఒంగోలుని ఏం చేశాడని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రతి దగ్గరికి వెళ్ళి నేను పట్టాలు ఇస్తున్నానని చెప్పి తప్పితే 5 సంవత్సరాల్లో ఇది కావాలి, ఇది చేశాను ప్రజలకు అని చెప్పుకునే పరిస్థితిలో ఇక్కడ ఉండే క్యాండిడేట్ లేదని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మినీ స్టేడియం కానీ మినీ స్టేడియం మనమే చేశాం, దాన్ని ఓపెన్ చేశారు. ఆ రోజు అంబేద్కర్ భవన్ కూడా నేను మన కొత్తలో 14లో వచ్చినప్పుడు అది మరీ బాగలేదని చెప్పేసి దానికి 3.5 కోట్లు పెట్టి అంబేద్కర్ భవన్ని రూపురేఖలు మారిస్తే దాన్ని ఓపెన్ చేసుకొని రాయేసుకుంటాడు. దాన్ని కూడా నేను ఒకటే చెప్పాం, పేదవాళ్ళు ఎవరైనా ఎస్సీలు మ్యారేజ్ చేసుకోవాలంటే మేము ఉండే టైంలో దానికి పాలసీ కూడా పెట్టాం, ఫ్రీగా చేసుకోవాలి. ఏదైనా కూడా మెయింటెనెన్స్, దాని కరెంటు బిల్లు లేకపోతే మెయింటెనెన్స్ మాత్రమే తీసుకోవాలని చెప్పాం. దాన్ని ఈరోజు వ్యాపారం చేసి పెట్టారు. ఈరోజు ఎవరికో ప్రైవేటు వాళ్ళ కార్యకర్తకు ఒకటి ఇచ్చారు, వాళ్ళేమో వసూలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాము, ఫిష్ మార్కెట్ ఇవన్నీ కూడా తిరిగాము మేము, మటన్ మార్కెట్ ఇవన్నీ. ఫిష్ మార్కెట్ కూడా ఆ రోజు 4 కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేశాం. ఈరోజు అక్కడికి పోతే ఆ రోజు మెయింటెనెన్స్ కోసం అని చెప్పి షాపు 7,000 రూపాయలు దాని మీద బాడుగ పెడితే 700 పెడితే ఈరోజు షాప్ వాళ్ళకి 5,000 తీసుకుంటారు, 4 నుంచి 5,000 తీసుకుంటారంట కార్పొరేషన్ వాళ్ళు. దాన్ని ఎవరికో ఇచ్చారు, వాళ్ళు కూడా దాన్ని నెల అయ్యేటప్పుడు వాళ్ళు వసూలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వ్యాపారాలు చేసుకోవడానికి, దోచుకోవడానికి ఈ రకంగా వ్యవస్థని పాడు చేసే పరిస్థితి. ఆ రోజు కళాకారులంతా కూడా వచ్చి మేము ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవాలంటే మాకు బయట ఏదైనా పెట్టుకోవాలంటే ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఆ రోజు ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని ఆ రోజు మనం పెట్టి దాన్ని ప్రారంభించాం. దాన్ని కూడా కళాకారులు ఎవరైనా అక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటే వాళ్ళకి మెయింటెనెన్స్, వాళ్ళకి ఫ్రీగా మనం పెట్టాం. దాన్ని ఈరోజు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని కూడా పనిచేసి పెట్టారు. ఏదైనా కూడా మనం ఒక ఆలోచన విధానంతో పేదవాళ్ళు కూడా ఉండే విధంగా గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆస్తులతో మనం కడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జేబులో ఉన్నా లేకపోయినా మిగతా దగ్గర కళ్యాణ మండపాలు చేసుకోవాలంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా చూసుకోవడానికి మేము ఎన్ని కూడా కార్యక్రమాలు అమలు చేస్తే ఈరోజు అన్ని ఇష్టారాజ్యంగా తయారు చేశారు. ఇష్టారాజ్యంగా దోచుకున్న టౌన్లో ఉన్నాయి. ఎవరన్నా ఒక స్థలం కొనుక్కుంటే ఆ స్థలానికి ఈరోజు గ్యారెంటీ లేదు, ఎక్కడ ఆక్యుపై చేస్తారో తెలియదు. నెలకు ఒకసారి మనం ఈసీ తెప్పించుకొని మన పేరు ఉందా లేదా చూసుకునే పరిస్థితులు ఈరోజు మన స్థలాల మీద ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు అనేక దారుణాలు ఈరోజు ఈ పనులు చేశారు. నేను సంవత్సరం ముందే చెప్పాను ఎమ్మెల్యే కూడా, నీ కొడుకు మామూలు పనులు చేయట్లా, కొడుకు చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు, దానివల్ల ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉంటే నీకు ఉసురు పడుతుంది, రేపు అనేది నీకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. ఈ రోజుకి వాళ్ళకి మార్పు రాలా. మా కొడుకు ఏం చేసినా మా కొడుకు మీద పడతాడని చెప్పేసి అనేది చాలా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ఉండేది 2-3 రోజులు, మిగతా ప్లేస్లో గోవా, శ్రీలంక లేకపోతే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఇతనికేమో కొడుకు అప్పగిస్తే కొడుకేమో దాన్ని బ్లాక్మెయిల్ చేయటం, గుండా రాజు ఆ సైకో జగన్ ఎలా ఉన్నాడు దానికి తగ్గట్టుగానే ఉన్నాడు ఇతను కూడా. ఈ రోజుకి కూడా కొంతమంది అభిమానం మీద పార్టీకి వచ్చామని చెప్పేసి వాళ్ళు కండ వేసుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి బెదిరించడం, నీకు షాప్ ఇస్తానంటాం, 5 లక్షలు ఇస్తానంటాం, లేకపోతే 2 లక్షలు ఇస్తానంటాం, ఏంటో నాకు అర్థం కదా. అభిమానం మీద మనుషులు రావాలి, డబ్బులు పెట్టి ఎంతమంది కొనగలుగుతాడు, ఎంత సంపాదించాడు, సంపాదించుకుంటే ఇంట్లో పెట్టుకోవాలి, అంతేగాని నీ ఇష్టారాజ్యంగా వాళ్ళందరూ కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికి ఒక బాబు అని చెప్పేసి ఒక అతను మెకానిక్ అతను ఉంటే పోయినసారి ఆయన 6 నెలల ముందే మన పార్టీలోకి వచ్చాడు. ఆయన వల్ల వాళ్ళ సిస్టర్ని వాళ్ళ బావని బెదిరించి వాళ్ళ బావని మీ అమ్మాయిని ఇంటికి పంపిస్తానని చెప్పి మళ్ళా తీసుకొని మళ్ళీ కండ వేశారు. మళ్ళా 2 నెలల తర్వాత మళ్ళీ బాబు నా కాడికి వచ్చాడు. మళ్ళా చూస్తున్నాడని చెప్పి మళ్ళా పిలిచి మళ్ళా బెదిరిస్తారు. అంటే బెదిరింపులతోటి ఇంకా 4 రోజులు నేను ఒకటే కూడా చెప్పేది, ఈ పోలీసు వాళ్ళు కానీ నీకు ఎవరైనా కూడా నీకు సహాయం చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ 4 రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ మాట వినేవాడు లేడు, కుర్చీలో కూర్చున్నాడు కూడా లేసేవాడు లేరు, ఉండరు కూడా అని చెప్పి ఎప్పుడు కూడా మనం ప్రజల్లోకి వెళ్ళాలి అనుకునేటప్పుడు మనం ఈ పని చేసాం, ఈ పనికి ఒకసారి ఈ పని చేస్తాం, ఏదైతే మిగిలినవి ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం, మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పుకుంటా వెళ్ళాలి తప్పితే నీకు ఏం కావాలి, నీకు షాప్ కావాలి, కాలువ మీద షాప్ కట్టిస్తారు, షాపులు కట్టిస్తాం, షాప్ మీకు లేకపోతే మా 15,000 వచ్చేటట్టు చేస్తాం, లేకపోతే డబ్బులు ఇస్తాం, లేకపోతే బెదిరించి మేము గంజాయి గడిచి పెడతాం, ఎంతమంది మీరు గంజాయి గడిచి పెడతారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు ఇంకా రాజకీయం తెలియదా, ఇప్పుడే వచ్చాడు, వాళ్ళ నానేమో అతి గారవం అయినట్టుంది, ఆయనకేం పూర్తిగా చెప్పుకోలేకపోతున్నాడు. ఆ గారవంతో ఇతనికి ఇంకా ఏం చేస్తున్నాడు ఇతనికి అర్థం కావట్లా. కాబట్టి ఇప్పుడైనా పద్ధతులు మార్చుకొని ఎవరినైనా కూడా ఒక మంచి ఆలోచన విధానంతో దగ్గరికి తీసుకుంటే వాళ్ళు నీతో పడి ఉంటారు. అంతేగాని డబ్బులతోటి బెదిరింపులతోటి ఒకరోజు బెదిరిస్తారు, 2 రోజులు బెదిరిస్తారు, మళ్ళా అది జరిగేది ఉండదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన ఒంగోలులో జరుగుతున్నాయి. పట్టాలు కూడా అన్ని ఫేక్ పట్టాలు. నిన్నే మేము ప్రెస్ మీట్ పెట్టాం, అన్నీ చూసాం ఎవరెవరికి ఎలా ఇస్తున్నారు. కొంతమందికి ఏమో 21,000 పట్టాలు ఆల్రెడీ అప్లికేషన్ వచ్చినాయి అంటారు, కొంతమందికి ఏమో డిజిటల్ సిగ్నేచర్ ఉండేది అదేమో ఇస్తున్నారు, కొంతమందికి ఏమో తహసీల్దార్ సంతకాలు పెట్టి ఇస్తున్నారు, పేరుకేమో రోజు పోయేసి ప్రతి డివిజన్లో రోజుకు 5 డివిజన్లు జరగడం, 5 డివిజన్లో వాళ్ళందరూ కూడా ఇచ్చి మొహమేమో బాధగా పెట్టి నేను ఇంత చేశాను నాకు ఒక అవకాశం ఏంటి లాస్ట్ నాదని చెప్పేసి ఆయన ఫేస్ కూడా మార్చి ఒక బాధ దిగులతోటి ఈరోజు చీరలు చొక్కా ప్యాంట్లు కూడా మంచి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. నీకు ఇస్తున్న పట్ట ఇదిగో ఈ సైట్ అని చెప్పేసి వాళ్ళకి చూపించి నువ్వు షర్టు ప్యాంటు లేకపోతే జాకెట్ చీరలు పెడితే సంతోషంగా ఉంటుంది, అంతేగాని ఏదో కాగితాలు ఇచ్చేసి ఈరోజు కావాలని మభ్యపెట్టే పరిస్థితులు కూడా ఈరోజు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా దాన్ని నమ్మే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ, రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత టిడ్కో హౌసెస్ ఏదైతే మనం 6,000 మనకేమున్నాయో దాన్ని తప్పకుండా కూడా 6,000 ఎలిజిబిలిటీలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించి దాదాపు 80% అయింది. 1 ఏళ్ళలో అది కంప్లీట్ చేసి వాళ్ళందరికీ పొజిషన్ ఇస్తాం. అదేవిధంగా ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 2 సెంట్లు ఇక్కడ ఇలా 1 సెంట్ కాదు 2 సెంట్లు ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మనం చేసిన పనులు ఆగిపోయినాయో 165 కోట్లు పెట్టి మేము పైప్ లైన్ ఆ రోజు నేను 14 అప్పుడు మేము ప్రామిస్ చేశాం, మంచినీళ్ళు ఇస్తాం, పోతురాజు కాలం కంప్లీట్ చేస్తాం, ఇల్లు కట్టిస్తాం, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేశామో దాన్ని కూడా ఈరోజు 165 కోట్లతోటి
మనం ఆ రోజు తీసుకొచ్చి అమలు స్కీమ్ నుంచి అది ఇంకా 2 కిలోమీటర్లు అలానే ఆగిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా కంప్లీట్ చేయాలి. మనం కొన్ని ఫిల్టర్ బెడ్స్ కట్టాం, వాటర్ ట్యాంక్స్ కట్టాం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా కొన్ని చేసాం. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది కంప్లీట్ చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా మన ఒంగోలుకి ఒక మార్పు అనేది మళ్ళీ తీసుకుని వస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పోతరాజు కాలువ మేము తిరిగి దానికి 85 కోట్లు దానికి శాంక్షన్ చేపిస్తే దాన్ని పూర్తి చేయకుండా 3 కాంట్రాక్టర్లు మార్పించి 3 కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళంతా కూడా చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని కూడా అది క్యాన్సిల్ చేశారు. ఈరోజు వర్కే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా రేపు 100 కోట్లు దాని మీద కావాలి అంటే ఎంత ఇబ్బందో అర్థం కాదు. ఆ రోజు వచ్చిన పరిస్థితులు శాంక్షన్ అయినారు కానీ వీళ్ళు కొంచెం చిత్తశుద్ధితో చేసుకుంటే ఈరోజు పోతరాజు కాలం కూడా పూర్తయిపోయి మన ఒంగోలులో ఎప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది లేకుండా ఉండేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఏదైతే ఉన్నాయో మనం చేయాల్సిన కార్యక్రమాలు అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఎప్పటికప్పుడు మనందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఏంటి ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది వెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అన్ని కూడా జనసేన కానీ తెలుగుదేశం కానీ మనం ప్రతి డివిజన్లో మీ అందరూ కూడా కూర్చోండి. ఏదైతే డివిజన్స్లో కమిటీలు ఉన్నాయో అందరూ కూడా మమేకం అవ్వండి. ఎక్కడ కూడా కాంట్రవర్సీలు అవసరం లేదు. అందరం కూడా కుటుంబ సభ్యులం, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. మనకి ఇంకోటి అవసరం లేదు. వీళ్ళేది జనసేన ఏం చేయలేదు, టీడీపీ చేయలేదు అనేది పెట్టుకోవాలండి. ఎక్కడ గొడవలు తెచ్చుకోవాలండి. మీకు ఏదైనా కావాలి, ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియపరచండి. మేము కూర్చొని దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అలాంటిదే కానీ మీరు ఒకరొకరు మాట్లాడుకోకుండా డివిజన్లో అందరు కూడా కలిసికట్టుగా కూర్చొని ఒక్కో ఓటర్ని మనం ఎన్నికలకు వెళ్ళే లోపల 3-4 సార్లు కలిసేటట్టుగా మనం ఏదైతే పథకాలు మన నాయకులు ఇస్తున్నారో ఆ పథకాలు కూడా తెలియపరిచేటట్టుగా, అదేవిధంగా వాళ్ళందరూ కూడా వివరించి వాళ్ళందరినీ కూడా ప్రజలను కూడా చేసే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న షాదీఖానా కూడా మీ అందరూ కూడా చూశారు. మనం 2003లో అప్పుడు మా తాతయ్య గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఫౌండేషన్ వేసింది. దాన్ని తిప్పి మళ్ళీ ఇంకోటి మాట్లాడతారు. దాన్ని ఆల్రెడీ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి దాన్ని పైన ఒక ఫ్లోర్ వేసి దాన్ని ఓపెన్ చేసి మొత్తం నేనే చేశానని చెప్పి చెప్తున్నాడు. ఈరోజు మైనార్టీస్ నువ్వు ఏం చేసావో చెప్పు, మన ఇద్దరం కావాలంటే బహిరంగ సభ కూడా సిద్ధమని కూడా చెప్పాం. దానికి ఏం మాట్లాడరు. ఎవరో ఒకరి చేత కూర్చోబెట్టేదారు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. నేను ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 2014లో మైనార్టీకి సంబంధించింది ఈద్గా కానీ, కబ్రస్థాన్ కానీ, షాదీఖానా కానీ ఇవన్నీ మన టైంలోనే ఆ రోజు తీసుకొచ్చి అన్నీ చేశాం. ఎక్కడైతే మసీదులు ఉన్నాయో మసీదుల మరమ్మతులు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తీసుకొచ్చాం. లోన్లు ఇప్పించాం. అదేవిధంగా కానుక ఏదైతే మన రంజాన్ కానుకలు ఇచ్చాం. అదేవిధంగా కొంతమంది చదువుకున్న ఉంటే విదేశీ నుంచి వాళ్ళని కూడా పంపించాం. కొంతమంది ఎవరో నాకు పార్టీ అనేది కూడా సంబంధం లేకుండా పేదవాడు ఎవరైతే బాగలేక హాస్పిటల్ 2 లక్షల బిల్లు అయితే మా దగ్గరికి వచ్చి మళ్ళా వాళ్ళకి ₹1,00,000 వెనక్కి తీసుకొచ్చి సీఎంఆర్ఎఫ్ నుంచి 14-15 కోట్ల రూపాయలతో కొన్ని వేల మందికి కూడా ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చాం. వెనక దశరథం తీసుకోవడం లేకపోతే మనం గెలిచిపోయామని ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తే మాత్రం మళ్ళా ఏదైనా ఇబ్బందులు వస్తే వీళ్ళు మొత్తం మళ్ళా చిల్ల మీద పడి వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి. ఈ రోజే చాలా మంది మన దగ్గరికి రాకపోయినా కూడా అటు వైశ్యాస్ కానీ ఎంతో మందిని ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు పంపించి ఈ డీవేషన్ ఉంది, ఇంకా మర్యాదగా 30 లక్షలు ఇస్తారా, 25 లక్షలు ఇస్తారని వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు. కొంతమంది చెప్పలేకున్నారు. మనందరం కలిసి మనం పనిచేసుకోవాలి. మేము ఉండేటప్పుడు ఎవరు అపార్ట్మెంట్ కడుతున్నారో నాకు తెలియదు, ఎవరు లేఅవుట్ వేస్తున్నారో మాకు తెలియదు. మన దగ్గర ఉండే గ్రాడ్యుయేట్లు కూడా ఎవరు ఓనర్లు కూడా మాకు తెలిసేది కాదు. మాకు అప్పుడంతా కూడా ప్రజలకు ఎక్కడ ఏం చేయాలి, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాను తప్పితే ఎక్కడ మనకి లాభాలు వస్తాయా లేకపోతే ఏ వ్యాపారాలు ఎవరు చేస్తున్నాడు అనేది కూడా మేము ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన కూడా పెట్టాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ డివిజన్కి ఏం చేసినది, ఏ డివిజన్లో మన వాళ్ళు ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి మనం ఏం చేయాలనేది కూడా అన్నీ కూడా మాట్లాడుకొని దానికి తగ్గట్టుగానే మీ అందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ వెనకాల 4 ప్రచారాలు అవుతుంటే
ఒక డయాస్, అక్కడ చిన్న డయాస్ చేశారు, జాయినింగ్స్ ఉన్నాయని. ఎవరో కొంతమంది వచ్చి మేము వచ్చే లోపల డయాస్ పడేసిపోతారు. వాళ్ళు ఎవరు ఏందనేది కూడా మేము కూడా కనుక్కుంటున్నాం. పిచ్చి పిచ్చిగా ఏదో పిచ్చేషాలు వేసి కావాలని ఏదో గోడాలను పెట్టి బెదిరించేసి ఏదో ఇట్లా ఫ్లెక్సీలు తెచ్చడం, డయాసులు పడేయటం, ఇవన్నీ చేస్తే దీనికి ఇంకా 4 రెట్టింపులు మేము చేయాల్సి వస్తుంది. అలాంటి మంచి పద్ధతులు మానుకోండి. ఏదో చేతగానో లేకపోతే గమ్ముగా ఉండటమో రాజకీయం తెలియకో కాదు, సంస్కారం. మనం ఏం చేస్తున్నామో, మనం ప్రజలకు ఏం చేసామో అనేది మనకు ఉంటాయి అంతే. రాజకీయాల్లో మనల్ని గెలిపిన కూడా చెప్తా ఉన్నా, రేపు మళ్ళా అనేది ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. ఎవరో కొంతమంది పోలీసులు ఈరోజు వాళ్ళ వాచ్మెన్ లాగా పనిచేయచ్చు. ఆ వాచ్మెన్ కూడా రేపు మళ్ళీ మా దగ్గరికి రావాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ వాచ్మెన్ మళ్ళీ మన ఇంటికాడికి వచ్చి పొరపాటు అయిందనే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకని పోలీసులు కూడా అంత ఓవర్ యాక్షన్ చేయకుండా దీన్ని ఎంతవరకు మీ డ్యూటీ ఎట్లా ఉందో దాని విధంగా మీరు చేస్తే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంటే అందరిని అనబడ్డా మనం, కొంతమంది ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు నేను ఎవరిని అంటున్నాను. కాబట్టి అత్యుత్సాహం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాలంటీర్స్ కూడా ఎవరైనా కూడా రేపు వాలంటీర్స్ కూడా మనకు కంటిన్యూ అవుతుంది. వాలంటీర్స్ కూడా అతి ఉత్సాహం చూపించి పిచ్చి పనులు చేస్తే మాకు ప్రతి డివిజన్లో వాలంటీర్లు ఎలా పనిచేస్తారో మన పార్టీ వాళ్ళు కూడా అదేవిధంగా ప్రతి డివిజన్లో మన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరైనా అతిగా చేస్తే మాత్రం తప్పకుండా నేను వాళ్ళు రిమూవ్ చేసి ఇంకోటి పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీస్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఒంగోలు కానీ మన మెజార్టీ తెచ్చుకునే విధంగా ముందుకెళ్దామని చెప్పేసి కూడా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటంటే ఇవాళ మేదరమెట్టల దగ్గర 15 లక్షల మందితోటి సిద్ధం అని చెప్పేసి ఒక సభ పెట్టాడు. ఎవరు? సైకో జగన్ రెడ్డి. సిద్ధం దేనికి సిద్ధమో మనకు తెలియదులే, ఆ పేరు ఒకటి పెట్టారు. లేదు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా లేకపోతే దేనికి సిద్ధాలో కూడా తెలియకుండా ఒకటి పెట్టాడు. దీనికి మొత్తం దగ్గర 4-5 జిల్లాలు అన్నీ కూడా బ్లాక్ చేసేసారు రోడ్డు. ఈరోజు విజయవాడ వెళ్ళాలంటే మా వంట చీరాలు వెళ్ళి బాపట్ల నుంచి కొల్లూరు మీదుగా అటు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటు నుంచి రావాలి అంటే వాళ్ళు మళ్ళా నర్సరాపేట నుంచి మళ్ళా జంక్షన్ నుంచి అక్కడంతా రావాల్సి వస్తుంది. ఈరోజు అనేక మందిని ఈరోజు ప్రజలు ఇబ్బందులు పెడతారు. ఈనాడు ఏ ఊరకు పెట్టాడో, ఈ 5 ఏళ్ళు ఏం పని చేశాడో, 12 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కటి కూడా రోడ్లు వేయలేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వలేదు, ఏమీ పని కాకుండా ఈరోజు సభ పెట్టేసి దానికి ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి 5,000 బస్సులు పెట్టి తోలుతాం. ఈరోజు ప్రజల్ని మామూలు ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పేసి కూడా మీకు సందర్భంగా మీరు కూడా చెప్పాలి కాబట్టి నేను కూడా మీకు తెలియజేస్తాను.